వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రానున్న 5 ఏళ్ల కాలంలో మెరుగైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని వైఎస్సార్సీపీ చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. పట్టణంలోని 23వ వార్డులో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ, నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులను ప్రైవేటు బడులకు ధీటుగా అభివృద్ధి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్య, ఐఫెల్ 8వ తరగతి నుంచి ట్యాబ్ల అందజేత, గోరుముద్ద, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వంటి విద్యా పథకాలు ఒక్క సీఎం జగన్కే సాధ్యమన్నారు. విద్యను అందరికీ అందించాలన్న లక్ష్యంతో ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడులను అభివృద్ధి చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో విద్యను వ్యాపారంగా మార్చారని, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల కోసం జలగల్లా పీక్కుతిన్న సందర్భాలు ఇప్పుడు లేవన్నారు. విద్యను వ్యాపారంగా మార్చిన వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఒకవైపు నవరత్న సంక్షేమ పథకాలతో మరో 28 సంక్షేమాలను ప్రజలకు అందజేసిన ప్రభుత్వం తమదే అన్నారు. వీటితో గ్రామ వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వ పథకాలన్నీ ఇంటి ముంగిటకే తీసుకువచ్చారన్నారు. 2019 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను దగ్గరగా చూసి వారికి ఏవైతే భరోసా ఇచ్చారో వాటన్నింటినీ మేనిఫెస్టోగా రూపొందించి 58 నెలల కాలంలో 98% అమలు పరిచిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ మాదిరిగా జన్మభూమి కమిటీలు, ఆ పార్టీ నాయకుల సిఫార్సులు లేకుండా అర్హతే ప్రామాణికంగా పారదర్శకంగా వాటిని అమలు చేశారని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించిన అన్ని వర్గాల అభ్యున్నతికైపాటు పడిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా నిలిచి మారోమారు ఆశీర్వదించి మళ్లీ అధికారంలోకి తేవాలని కోరారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, అలాగే నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పి. అనిల్ కుమార్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డ్ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి చలపతి శ్రీకాంత్, ఫణికుమార్, అడ్వకేట్ వినయ్ కుమార్, తిరుమలశెట్టి పెద్ద శ్రీనివాసరావు, ఇమ్మడి సురేంద్ర, విడదలమల్లి, గుంటుపల్లి రవికుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్